ప్రక్రియ ఇప్పుడే ముగిసింది. మరి ఈ యొక్క హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ప్రపంచం మీరు చూస్తూ ఉన్నారు. 24 నియోజకవర్గాల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 22 తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అది విధంగా మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయ డెంక మోగించి తెలంగాణ కాంగ్రెస్ మొట్టమొదటి ప్రభుత్వాన్ని సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు కానుకగా ఇస్తారని చెప్పడానికి ఈరోజు జరిగినటువంటి ర్యాలీయే నిదర్శనం. ఎందుకంటే స్పాంటేనియస్గా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున అంటే సుమారు 8 నుంచి 10,000 మంది వచ్చారు అంటే వారికి కాంగ్రెస్ పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత కానీ, కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మక విశ్వాసం కానీ, కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ యొక్క రాబోయేటువంటి తెలంగాణకు సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందనేది ప్రజల యొక్క విశ్వాసం. అందుకే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. తప్పకుండా ఈ యొక్క మా యొక్క విజయం తథ్యం. అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కూడా అంతే తథ్యం. ప్రజల దగ్గరికి వెళ్తే మా అభివృద్ధి బలమా లేకుంటే ఏ బలమా? బీజేపీ గతంలో ఇంకా చాలా చెప్పారు. మిగతా పార్టీలు ఇప్పుడు పోటీ చేస్తున్న పార్టీలు చాలా అలిగేషన్స్ పెట్టాయి గతంలో. ఈరోజు ప్రజల దగ్గరికి మా నియోజకవర్గంలో మీరు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలకు ఎవరు అందుబాటులో ఉన్నారు? బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. 5 సంవత్సరాల కింద పోటీ చేస్తే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చారు. వీళ్ళంతా హాలిడేస్లో అప్పుడు తిరిగేటోళ్ళు. వీళ్ళంతా మనమేమో 24/7 పబ్లిక్లో ఉండేటోళ్ళం మేము. ఆ హాలిడేస్ ఎప్పుడైతే వస్తాయో ఆ హాలిడేస్లో అప్పుడు వీళ్ళు వచ్చి ఇట్లా టూర్ వేసిపోతుంటారు. మనమేమో నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల్ని తెలుసుకుంటాం. కాబట్టి హైదరాబాద్ సిటీలో 4 సార్లు గెలిచామంటే ప్రజలతో ఉన్నాం కాబట్టి గెలుచుకుంటూ వచ్చాము. కాబట్టి అభివృద్ధియే మా యొక్క ప్రధానమైనటువంటి ఆయుధం. మాది మాకు డబ్బు బలం ఆ బలం కాదు. మా ఆయుధం ఏంది అంటే అభివృద్ధి మా ఆయుధం. అలైన్స్ ఉన్నాయి కదా, అర్థం చేసుకోవాలి. అది అండర్స్టూడ్. అది మళ్ళీ అడుగుతుంది మీద అది అడగాలి. ఎందుకంటే మేము ఇప్పుడు ఎవరు ఏ పార్టీలు వేసిందో చూడలేదు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రెబల్స్ అనేది చాలా వేస్తుంటారు. ఎవరో వేసారు, చూసిన తర్వాత దాన్ని ఎవరెవరు ఎక్కడ వేస్తున్నారు చూసుకొని దాన్ని బట్టి. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కి టీడీపీకి కూడా హవా ఉంది. టీఆర్ఎస్ కార్పొరేటర్ నిలబెట్టుకునే వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ నిలబడి ఏం సాధిస్తారు? డిపాజిట్ కాదు అసలు వాళ్ళకు. ఆయన ఓటు కూడా పడదు. ఎందుకంటే ఆయన ఓటు కూడా ఇక్కడ కాదు కదా. టీడీపీ పాపం ఇది పవిత్రమైన కళ్యాణ్ పాపం విజయరామారావు గారు పెద్దనని ఇన్ని రోజులు పాపం సర్వీస్ చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి పాపం. ఆయనకి ఈరోజు చెప్పకుండానే ఆయన బలిపశు చేశారంటే అర్థం చేసుకోవాలి. టీడీపీ ఆయనే ఒప్పుకున్నాడు. టీడీపీ బీజేపీతో ఒక అపవిత్రమైనట్టు కలియకాని. అదేవిధంగా చంద్రబాబు గారు గతంలో చెప్పాడు, ఇది నేను చరిత్రలో ఒక పెద్ద తప్పు చేశానని చెప్పాడు. మరి ఇప్పుడు ఎందుకు తప్పు చేశాడు అనేది ఆయన అడిగితే తెర వెనుక తెర ముంగట మేము ఒకటే డైరెక్ట్ స్టేట్ ఫార్వర్డ్ మనుషులం. మనం ఏది చేసినా కుండ బద్దలు కట్టినట్టే ఉంటుంది మాకు. తెర వెనుక ఇవన్నీ వాళ్ళు ఆడే నాటకాలు. మన తెర ముందే ప్రజల ముందు ఉండి మేము ఏదున్నా ప్రజల ముందు చేసేటోళ్ళం, ప్రజల వెనుక ఉండి చేసేటోళ్ళం కాదు. ప్రతి మానవుడు కూడా ప్రతి స్త్రీ మంగళసూత్రము బలంగా ఉండాలని కోరుకుంటాం. మేము అది కోరుకున్నాం కానీ వీళ్ళ లేక డబ్బులు ఇచ్చి కాదు. ప్రతి స్త్రీ ఎప్పుడు కూడా చిరంజీవిగా ఉండాలని, వారి మాంగళ్యం ఎప్పుడు గట్టిగా ఉండాలని కోరుకుంటాం. అదే ఇవ్వలేదు చెప్పడానికి ఇంతేం కావాలి? ప్రతి మంగళసూత్రం వాళ్ళు గట్టిగా ఉండాలని కోరుకోవాలి. కానీ మంగళసూత్రాలు ఇచ్చారు అది ఇచ్చారు అని చెప్పి వాళ్ళకి మనం నా మీద ఏదైనా అలిగేషన్ ఉంటే అభివృద్ధి విషయంలో చెప్పాలా, లేకుంటే ఇది చేస్తాం చెప్పాలి. కానీ నిజంగా ఒక స్త్రీని అగౌరవపరిచే విధంగా అంటే వాళ్ళ భర్త మంగళసూత్రం ఇచ్చే స్థాయిలో లేడనట వాళ్ళ ఉద్దేశంలో చాలా దురదృష్టకరం. ఒక స్త్రీని అగౌరవపరిచే విధంగా చెప్తున్నా అంటే ఈరోజు మా నియోజకవర్గం స్త్రీలు గుణపాఠం తప్పకుండా చెప్తారు. మరి ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు ఆ మంగళసూత్రం తీసి వాళ్ళే చెప్తారు, ఇది మా భర్త ఇచ్చాడు, గర్వంగా చెప్పుకుంటుంది ఏ స్త్రీ అయినా కూడా. కానీ ఈ రోజు ఒక స్త్రీని కించపరిచే విధంగా మాట్లాడినట్టు ఆ స్త్రీనే బుద్ధి చెప్తారు.